భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేగలపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూభారతి రైతులకు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. రైతులకు భూభారతిలో అన్ని భూ సమస్యలు పరిష్కారం అవుతాయి. రెవెన్యూ అధికారులే పంట పొలాలకు వచ్చి సర్వే చేసి పట్టాలిస్తారని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో రైతే రాజు, రైతులను అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకుంటుంది అని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగభవాని, ఎంపీడీఓ రవీందర్ రావు, ఏవో అన్నపూర్ణ, డివిజనల్ అధికారి మధు బేతంపూడి, సొసైటీ డైరెక్టర్ లక్కినేని సురేందర్ రావు, మండల అధికారులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, మండల కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఏడీ గారు ఉన్నట్లయితే వారి వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు భూభారతి చట్టంపై అవగాహన సదస్సుకు విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే సార్కి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ సార్కి, రెవెన్యూ డివిజనల్ అధికారి కొత్తగూడెం గారికి నా నమస్కారాలు. అదేవిధంగా స్టేజ్ పై ఉన్న మండలాధికారులకు, ఇక్కడ విచ్చేసిన మీడియా వారికి, టేకులపల్లి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. వీడియో చూపిస్తూ మీకు ప్రతి అంశం మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతకుముందు టేకులపల్లి మండలంలో మొత్తం 6 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి. 6 రెవెన్యూ విలేజ్ల్లో మొత్తం 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. అందులో 134 హ్యాబిటేషన్స్ లో అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి 1,13,040 ఎకరాలు కవర్ అవుతుంది సార్. ఇందులో ఇప్పటి వరకు పట్టాదారు పాస్బుక్స్ ఇచ్చి ఉన్నది 6,923 మందికి పట్టా ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, అంటే అదేవిధంగా అసైన్మెంట్ పట్టాసు ఇచ్చి ఉన్నాం. వచ్చింది దీని ద్వారా రైతులకి ఏ లాభం వస్తుంది, మనం ఒకటొకటి అది చూసుకుంటూ పోదాం. మొదటిది, ధరణి స్థానంలో కొత్త భూమి హక్కులు రికార్డు. కొత్త భూమి హక్కులు రికార్డ్ అవుతుంది, కానీ దానికి అర్థం ఏంటంటే ఉన్న రికార్డుకి సురక్ష కల్పించుకొని దాంట్లో సవరణ మార్పులు ఏదైనా అవసరం ఉంటే అట్లాంటివి అవకాశాలు ఇస్తూ మళ్ళీ శాశ్వతంగా ఆ రికార్డులకి భద్రత ఇప్పించడం. కాబట్టి దయచేసి ఎవరైనా ఈ ఉన్న పాస్బుక్, మా దగ్గర పాస్బుక్ ఉన్నా మేము దరఖాస్తు పెట్టుకోవాలా, అట్లాంటి ప్రశ్నలు ఎవరికి రావాల్సిన అవసరం లేదు. దయచేసి ఎవరికైనా పాస్ పుస్తకాలు ఉన్నాయో, మీ పేరు ఆన్లైన్లో కనపడుతుందో, మీరు భూమి ఆల్రెడీ మీరు దున్నుతున్నారో, మళ్ళీ ఏ దరఖాస్తు పెట్టే అవసరం లేదు. అది మొదటి అంశం. లేకపోతే చాలా మంది ఏమనుకుంటారంటే కొత్త చట్టం వచ్చిందట, మన అందరూ లైన్ కట్టి అప్లికేషన్ పెట్టాలి, అట్లాంటిది లేదు. ఎవరైనా మిగిలిపోయారు, సమస్య ఉండి వాడికి పరిష్కారమే దొరకలేదు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు పరిష్కారం ఒక మార్గం దొరికింది. ఎవరైనా భూమి మీద ఉన్నారో వాళ్ళకి కూడా చాలా అవకాశం వచ్చే కాడి నుండి వాళ్ళే నేటి వరకు వాళ్ళే ఉన్నారు, కానీ వాళ్ళకి మాత్రం పట్టా పాస్ పుస్తకం రావట్లేదు. సరే, 107 లో నాన్ ట్రైబ్స్ కు పట్టాలు ఇప్పుడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అదే విధంగా టేకులపల్లి మండలం ఒక పెద్ద సమస్య ఉంది సార్. గంగారాం గ్రామ పంచాయతీ, అదే విధంగా కొప్పరాయి గ్రామ పంచాయతీలో గిరిజన నేతలకు కొంతమంది కలిసి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఎట్లా పోయిందో తెలియదులే, కానీ సర్వే నెంబర్ తో సహా ఎల్టీఆర్ పెట్టి నువ్వు పరిష్కారానికి వస్తావని మీద ఎల్టీఆర్ పెట్టాలని చెప్పి వాళ్ళకు నోటీస్ పోతా ఉన్నాయి. రెవెన్యూ ఆఫీస్ లో ఉండవలసిన రికార్డ్స్ ఇది బయట ఎందుకు పోయినాయి, దీని మీద మీరు సమగ్ర విచారణ చేసి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలా. ఇక్కడ గిరిజన నేతలు కలిసి జీవిస్తున్న ఊరు తప్ప విడివిడిగా అయితే వాడ, తండ, గుడాలు అని చెప్పి పేరు ఉంటది. ఆ విధంగా కాకుండా ఇక్కడ మేము అన్నదమ్ములాగా ఉంటున్నాం. దయచేసి ఇది మీరు పరిగణలో తీసుకుంటే ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పి కలెక్టర్ గారికి నేను మనవి చేస్తా ఉన్నాను. అదే విధంగా ఎమ్మెల్యే గారికి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ విషయాన్ని గతంలో కూడా అధికారులకు చెప్పడం జరిగింది, కానీ రాజకీయ నాయకులు కొంతమంది మాలాంటి వాళ్ళు ఉండొచ్చు, దాని జోలికి పోతే మీరు బాగుండదని చెప్పి వాళ్లకు చెప్పారా లేదా నాకైతే తెలియలే, కానీ అది పక్కన పెట్టారు. ఈ విషయాన్ని తప్పకుండా మీరు పరిష్కరించి అన్ని కులాలకు న్యాయం చేస్తారని చెప్పి మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన నాకు పేరున మీకు అందరికీ ధన్యవాదాలు ముగించుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. మేము కలిసిమెలిసి ఉంటున్నాము.
అందరికీ న్యాయం చేయండి, కానీ మా వరకు అయితే మంచిగా చేయండి. అయితే ఈ పరీక్ష అధికారులకి అందరు పెడతారు, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఏదైనా చేస్తామో ఆధారాలతో చేస్తామో నియమాలతో చేస్తాము. నేను ఇంతవరకు మాట ఇవ్వగలుగుతాను. ఎవరికైనా ఆధారాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర నిజంగా వాళ్ళు విచారణ చేస్తే అది మనకి తెలుస్తుంది. వాళ్ళు చెప్పే మాటల్లో నిజాయితీ ఉంది. మన చట్టం ఏం చెప్తుంది, చాలా చోట్ల చాలాసారి అయితే ఏమవుతుందంటే చట్టం ఎట్లా ఉందో అట్లా విధాలుగా జస్ట్ డైరెక్ట్ గా అమలు చేసుకుంటే మానవీయ కోణం లేకుండా అయిపోతుంది. మానవీయ కోణంతోనే చట్టం తీసుకురావడం జరిగింది కాబట్టి దానికి అమలు చేసేటప్పుడు కూడా అదే ఒక కోణంతో మనం అమలు చేయాలి. కాబట్టి మేము బరాబర్గా ఎవరికి కూడా ఒక వర్గం నుంచి ఒక వర్గంకి ఒత్తిడి లేకుండా అనవసరంగా నిరుపేద జనాలకి ఎటువంటి భయభ్రాంతులు కాకుండా అది మేము చూస్తాము. జంగసిపాయి ల్యాండ్స్ గురించి చెప్పారు. తర్వాత కొన్ని గ్రామాలది రికార్డులు ఉన్నా కూడా వాటికి సతాయించడం జరుగుతుంది, ఆ విధంగా చెప్పారు. అది చూసుకొని దానికి ఏ విధంగా మనం లిఖితంగా వాళ్ళకి జవాబు ఇవ్వాలో మేము చూస్తాం అది. అండ్ అదే విధంగా వాళ్ళకి లిఖితంగా జవాబిస్తాము. కానీ తిప్పి ఏదో ఒకటి మూలంలో నెట్టేయడం అయితే అది మేము చెయ్యము. అందరికీ అక్కడ ఆదివాసులు లేకపోయినా నాన్ ఎస్టీస్ ఉన్నా కూడా వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు అట్లా చెప్తున్నారంటే వాళ్ళ కాగితాలు ఏమున్నాయో బరాబర్గా చూసుకొని వాళ్ళకి సురక్ష కల్పించడం జరుగుతుంది. ఎవరికైనా ఎల్టీఆర్ చట్టం ప్రకారంగా మన ఏజెన్సీ చట్టం ప్రకారంగా పాస్బుక్ ఎవరికి వచ్చే అర్హత ఉందో వాళ్ళకి తప్పకుండా పాస్బుక్ వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి దాంట్లో భరోసా ఇచ్చినట్టు ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి రైతుకు రుణమాఫీ చేసేది, రైతు భరోసా ఇచ్చేది, మరి 500 బోనస్ ఇచ్చేది, ఇవన్నీ కూడా ప్రభుత్వం హామీలే. కొన్ని మాత్రం ఇచ్చి మిగతా అన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం ప్రజాపాలనలో. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు భూభర్తీ అవగాహన సదస్సు పెట్టారో ఎవరెవరికి ఇబ్బంది ఉన్నా కూడా అవన్నీ కూడా తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చి అక్కడ కారకుడు ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కాకపోతే కలెక్టర్ దగ్గర పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అన్నిటి కూడా పెద్ద ఎత్తున చర్చ చేసి ప్రజలందరికీ ఇచ్చే గొప్ప ప్రభుత్వం ఏదో ఉందంటే గత ప్రభుత్వాలు ఎన్నో మాటలు చెప్పి ఏమి కూడా నెరవేర్చిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదల ప్రభుత్వం, పేదల కోసం నిరంతరం పనిచేసిన ప్రభుత్వమే మరి తెలంగాణలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చెప్పలేదు సార్ మీరు ఇప్పుడు కాగితాలు ఏదైతే ఇస్తున్నారో గ్రామ స్థాయిలో మేమే మీటింగ్ పెట్టుకుంటాం, మీ దగ్గరికి వస్తాం. కాబట్టి మీరు ఇక్కడ ఇచ్చినా కూడా మేమే మీ గ్రామానికి వస్తాం.